హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో షెర్లాక్ హోమ్స్ డీల్ చేసిన మరొక ఇంట్రెస్టింగ్ కేస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ కేస్ పేరు ద డెవిల్స్ ఫుడ్. సో ఇంక మరి లేట్ చేయకుండా ఈ కేస్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో సీషోర్ దగ్గర ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లోకి అర్ధరాత్రి ఎవరో చొరబడి అక్కడ సీసాల్లో ఉన్న ఏదో పౌడర్ని దొంగలిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు షెర్లాక్ హోమ్స్ అండ్ డాక్టర్ వాట్సన్ అదే ప్రదేశానికి వెకేషన్కి వస్తారు. హోమ్స్ హెల్త్ బాగోలేకపోవడంతో డాక్టర్ అతన్ని కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోమంటాడు. వీళ్ళందుకే ఇక్కడికి వస్తారు. వాట్సన్ ఫ్రెండ్కి ఆ ప్లేస్ గురించి బాగా తెలుసు. అందుకే వాట్సన్ పట్టుబట్టి మరి హోమ్స్ని అక్కడికి తీసుకెళ్తాడు. వీళ్ళు అక్కడున్న ఒక కాటేజ్లో దిగుతారు. కాసేపటి తర్వాత ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి, నేను మీ పక్కింట్లో ఉంటాను, మీరు ఇక్కడ కొత్తగా వచ్చిన గెస్ట్లు అంట కదా, మీ గురించి నేను చాలా విన్నా, అందుకే కలుద్దామని వచ్చా షెర్లాక్ హోమ్స్ అని అంటాడు. మంచిది, కానీ నేను షెర్లాక్ హోమ్స్ కాదు, డాక్టర్ వాట్సన్ని అని వాట్సన్ చెప్తాడు. తర్వాత వాట్సన్ అతను హోమ్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు. రండి మిస్టర్ రౌండే, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అని హోమ్స్ అంటాడు. థ్యాంక్స్ సార్, కానీ నా పేరు మీకెలా తెలుసు అని రౌండే అడుగుతాడు. మీకు ఆర్కియాలజీ అంటే ఇంట్రెస్ట్ అవునా? మీరు ఇక్కడికి వచ్చే ముందు గార్డెనింగ్ వర్క్ చేసుకుని వచ్చారు. అది మీ చేతికి కాలికి ఉన్న మట్టిని చూస్తే తెలుస్తుంది. మీరు ఇదివరకు పేపర్లో కొన్ని థీరీస్ గురించి రాశారు, అది నేను చదివాను, అందుకే మీరెవరో నాకు తెలుసు అని హోమ్స్ అంటాడు. నేను మీ గురించి విన్నదంతా కరెక్టే అని 1 మినిట్లోనే మీరు ప్రూవ్ చేశారు సార్ అని రౌండే అంటాడు. హోమ్స్ ఆ ప్లేస్లో ఉన్న విలేజ్ గురించి అతన్ని అడిగి తెలుసుకుంటాడు. రౌండే ఆ ఊరి గురించి చెప్తూ ఆ ఊర్లోనే రిచ్ ఫ్యామిలీ అయిన ట్రెగనిస్ ఎస్టేట్ గురించి హోమ్స్కి చెప్తాడు. ఓకే సార్, నేను బయలుదేరతా, మీరు వీలు చూసుకొని మా ఇంటికి డిన్నర్కి రావాలి అని రౌండే అంటాడు. ఎందుకండి, మా వల్ల మీకు మీ ఫ్యామిలీకి శ్రమ తప్ప ఏముండదు అని వాట్సన్ అంటాడు. అయ్యో, నాకు ఫ్యామిలీ లేదు సార్, సింగిల్గానే ఉంటా, నాతో పాటు మరొక రూమ్లో మిస్టర్ ట్రెగనిస్ ఉంటాడు అని రౌండే చెప్తాడు. అదేంటి, మిస్టర్ ట్రెగనిస్కి ఎస్టేట్ ఉంది కదా, మీ ఇంటి దగ్గర ఉండడం ఏంటి అని హోమ్స్ అడుగుతాడు. ఫ్యామిలీ గొడవల వల్ల అతను విడిగా ఉంటాడు సార్. అతని సిస్టర్ అండ్ 2 బ్రదర్స్తో అతనికి గొడవలు ఉన్నాయి, వాళ్ళు ఆ ఎస్టేట్లోనే ఉంటారు అని రౌండే చెప్తాడు. తర్వాత రౌండే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాట్సన్ అండ్ హోమ్స్ అలా సైడ్ సీన్ కని బయట తిరుగుతారు. కొద్ది రోజులు హోమ్స్ అదే ప్లేస్లో ప్రశాంతంగా గడుపుతాడు. అలా ఉండగా ఒకరోజు హోమ్స్ని కలవడానికి రౌండే అండ్ మిస్టర్ ట్రెగనిస్ వస్తారు. హోమ్స్ హెల్త్ ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది, ఇప్పుడు తను ఎలాంటి కేసులు టేకప్ చేయడు అని వాట్సన్ రౌండే వాళ్ళతో అంటాడు. కరెక్టే, కానీ వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు కదా, విషయం ఏంటి అని హోమ్స్ వచ్చి వాళ్ళని అడుగుతాడు. నిన్న రాత్రి విచిత్రమైన అలాగే భయంకరమైన సంఘటన జరిగింది హోమ్స్. ఈయన మిస్టర్ ట్రెగనిస్, ఈయన గురించి మీకు ఇదివరకే చెప్పాను కదా. నిన్న రాత్రి మిస్టర్ ట్రెగనిస్ అతని ఎస్టేట్కి వెళ్ళాడు. అక్కడ తన బ్రదర్స్ అండ్ సిస్టర్తో టైం స్పెండ్ చేశాడు. వీళ్ళు కార్డ్స్ ఆడుకున్నాక మిస్టర్ ట్రెగనిస్ అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తే అతని 2 బ్రదర్స్ జార్జ్ అండ్ ఓవెన్ ఫేస్లో ఏదో విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో కింద పడి ఉన్నారు. వాళ్ళకప్పుడు స్పృహ లేదు. ఇంకా ఇతని సిస్టర్ బ్రెండా ఫేస్లో కూడా విచిత్రమైన ఎక్స్ప్రెషన్తో కింద పడి ఉంది, కానీ ఆమె చనిపోయింది అని రౌండే చెప్తాడు. నేను అక్కడి నుంచి వెళ్ళేంత వరకు బానే ఉన్నారు, ఆ తర్వాత మరి ఏమైందో తెలియట్లేదు, పొద్దున్న చూస్తే మళ్ళీ అలా ఉన్నారు అని ట్రెగనిస్ చెప్తాడు. ఓకే, నిన్న రాత్రి మీతో పాటు ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని హోమ్స్ అడుగుతాడు. మిస్సెస్ పాటర్ ఉంది, ఆమె అక్కడ కుక్ అలాగే హౌస్ కీపర్. ఆమెను అడిగితే, ఏమో సార్, నాకేం తెలియదు, నేను నిద్రపోయా, నాకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదని ఆమె చెప్పింది అని ట్రెగనిస్ వీళ్ళకి చెప్తాడు. ఓకే, ఇంట్లో ఏమైనా వస్తువులు చిందరవందరగా పడి ఉండడం కానీ ఏమైనా వస్తువులు మిస్ అవ్వడం కానీ జరిగాయా అని హోమ్స్ అడుగుతాడు. అలాంటివేమీ జరగలేదు అని ట్రెగనిస్ చెప్తాడు. నిన్న రాత్రి మీరు అక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ప్రతి డీటెయిల్ నాకు చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు. ఏముంటుంది, నేను నా బ్రదర్ అందరం టేబుల్ పైన కార్డ్స్ ఆడుకున్నాం, టైం 10:15 అయ్యింది, బాగా లేట్ అయిందని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరాను అని ట్రెగనిస్ చెప్తాడు. మీరు వెళ్లే టైంలో మిస్సెస్ పాటర్ అక్కడే ఉందా అని హోమ్స్ అడుగుతాడు. లేదు, ఆమె అప్పటికే పడుకుంటూ పోయింది. మేమున్న రూమ్లో విండోస్ ఉన్నాయి, అవి క్లోజ్ అయ్యి ఉన్నాయి, కానీ బ్లైండ్స్ వేయలేదు. నేను బయటికి వెళ్ళేటప్పుడు రూమ్ డోర్ క్లోజ్ చేశా, అంతే, అంతవరకే నాకు తెలుసు అని మిస్టర్ ట్రెగనిస్ చెప్తాడు. అయినా కూర్చున్న వాళ్ళు కూర్చున్న చోటనే పిచ్చోలుగా అయిపోవడం ఏంటి, మా సిస్టర్ చనిపోవడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని ట్రెగనిస్ అంటాడు. మరి మీ వాళ్ళకి అలా అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నారు అని హోమ్స్ అడుగుతాడు. తెలియట్లేదు, ఏదో దయ్యం పట్టిన వాళ్ళగా అయిపోయారు అని ట్రెగనిస్ అంటాడు. నిన్న రాత్రి మీరు వాళ్ళతో ఉన్నప్పుడు ఏమైనా వింతగా జరగడం గానీ లేదా సంథింగ్ ఏదైనా ఆడ్గా జరగడం గానీ గమనించారా, బాగా ఆలోచించండి అని హోమ్స్ అడుగుతాడు. వింతగా అంటే పెద్దగా ఏం జరగలేదు, గుర్తుకొచ్చింది, కార్డ్స్ ఆడుతుండగా విండోకి ఎదురుగా కూర్చున్న నా బ్రదర్ జార్జ్ సడన్ గా విండో వంక చూశాడు. అదేంటి అలా చూస్తున్నాడు, బయట లాన్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను కూడా ఆ విండో బయటికి చూసా. అప్పుడే లాన్లో ఏదో కదిలినట్టుగా నాకు అనిపించింది. బహుశా అది యానిమల్ అయ్యి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా వ్యక్తి అయ్యి ఉండొచ్చు, అదేంటో నేను పెద్దగా పట్టించుకోలేదు అని మిస్టర్ ట్రెగనిస్ చెప్తాడు. ఓకే, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్కి ఇలా జరిగిందన్న విషయం మీకు ఎలా తెలిసింది అని డాక్టర్ వాట్సన్ అడుగుతాడు.
నేను మార్నింగ్ వాక్ చేస్తుండగా డాక్టర్ రిచర్డ్ తన క్యారేజ్లో నా దగ్గరికి వచ్చి మీ సిస్టర్ ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది, మిమ్మల్ని అర్జెంట్గా అక్కడికి రమ్మంటున్నారు అని అతను చెప్పాడు. ఏమైందని డాక్టర్ రిచర్డ్ని అడిగితే అతనికి తెలియదన్నాడు. అర్జెంట్ అన్నారు కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళా. అలా వాళ్ళ గురించి నాకు తెలిసింది. తర్వాత డాక్టర్ రిచర్డ్ నా సిస్టర్ బ్రెండా డెడ్ బాడీని చెక్ చేసి ఆమె చనిపోయి 6 అవర్స్ అయ్యి ఉండొచ్చని అతను నాకు చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అతనికి కూడా ఏదో జరిగి స్పృహ కోల్పోయాడు. అప్పుడే నేను అతనికి హెల్ప్ చేశా. జరిగింది అదే అని ట్రెగనెస్ చెప్తాడు. రౌండే బండితి, మనం ఆ ప్లేస్కి వెళ్దాం అని చెప్పి హోమ్స్ అంటాడు. మనకు అవసరమా హోమ్స్, అసలే నీ హెల్త్ బాలేదు అని వాట్సన్ అంటాడు. కేస్ కన్నా బెటర్ మెడిసిన్ ఇంకేం ఉండదు వాట్సన్ అని హోమ్స్ చెప్తాడు. తర్వాత హోమ్స్ ట్రెగనెస్తో మాట్లాడుతూ మీకు మీ ఫ్యామిలీ మధ్యన ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అని హోమ్స్ అడుగుతాడు. అవి ఆస్తి గొడవలు లేండి, అవన్నీ ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు వాటి గురించి మర్చిపోయాం, అందరం మళ్ళీ కలిసిపోయాం అని ట్రెగనెస్ చెప్తాడు. తర్వాత హోమ్స్ వాళ్ళు ఆ ఎస్టేట్కి వెళ్తారు. అప్పుడే ట్రెగనెస్ బ్రదర్స్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంటారు. హోమ్స్ ట్రెగనెస్ వాళ్ళు కార్డ్స్ ఆడిన రూమ్ దగ్గరున్న విండోని అబ్జర్వ్ చేస్తాడు. ఈ విండో నుంచే కదా నువ్వు బయట ఎవరో ఉన్నట్టుగా గమనించావు, అప్రాక్స్గా నువ్వు చూసిన షాడో ఎంత దూరంలో ఉండొచ్చు అని హోమ్స్ అడుగుతాడు. మేబీ ఒక 10 feet డిస్టెన్స్లో ఉండొచ్చు అని ట్రెగనెస్ ఒక స్పాట్ దగ్గర నుంచొని చూపిస్తాడు. హోమ్స్ అక్కడంతా అబ్జర్వ్ చేసి తర్వాత ఆ రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడంతా అబ్జర్వ్ చేస్తాడు. ఈ హౌస్ కీపర్ మిస్సెస్ పాటర్ని పిలవమని వాళ్ళకి చెప్తాడు. ఈ టేబుల్ దగ్గర మీ సిట్టింగ్ పొజిషన్ ఎలా ఉంది అని హోమ్స్ ట్రెగనెస్ని అడుగుతాడు. ట్రెగనెస్ ఆ టేబుల్ దగ్గర చైర్స్ వేసి ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారో చూపిస్తాడు. మా బ్రదర్ జార్జ్ ఈ విండో ఎదురుగా కూర్చొని బయటికి చూశాడు అని ట్రెగనెస్ చెప్తాడు. హోమ్స్ ఆ చైర్లో కూర్చొని బయటికి చూస్తాడు. ఇక్కడి నుంచి చూస్తే మేబీ మీ బ్రదర్ చూసిన వ్యక్తి ఆ విండోకి 6 feet అవతల నుంచొని ఉండాలి అని హోమ్స్ చెప్తాడు. అప్పుడే హౌస్ కీపర్ మిసెస్ పాటర్ వస్తుంది. మిస్టర్ ట్రెగనెస్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, వాళ్ళకి అలా జరిగి ఉండకూడదు, ఇంకా నేను ఈ ఇంట్లో ఉండలేను, మా ఇంటికి వెళ్ళిపోతాను అని పాటర్ ఏడుస్తుంది. వెళ్దురుగాని నాతో రండి, ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నిన్న రాత్రి ఏం జరిగిందో వివరంగా నాకు చెప్పండి అని చెప్పి హోమ్స్ అడుగుతాడు. వీళ్ళందరూ సరదాగా కార్డ్స్ ఆడుతున్నారు, నేను కూడా అక్కడే పని చేసుకుంటూ ఉన్నా. మిస్టర్ ట్రెగనెస్ నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడే బ్రెండా విండో దగ్గరికి వెళ్ళి బయట వర్షం పడుతుందిగా, ఎక్కడికి వెళ్తావు, ఈరోజు మాతో పాటు ఇక్కడే ఉండిపోవచ్చుగా అని ఆమె ట్రెగనెస్ని అడిగింది. పోన్లే, వాడికి ఇష్టం లేకపోతే వదిలే అని ఓవెన్ అన్నాడు. అదేంటి అలా అంటావు, ఇప్పుడు మన మధ్య గొడవలు లేవుగా అని బ్రెండా ఓవెన్తో అంటుంది. ఎందుకు ఇవన్నీ, నేను వెళ్ళిపోతాను అని ట్రెగనెస్ లేచి బయలుదేరాడు. నీకు అంత ఇష్టం లేకపోతే ఎందుకు రావడం అని చెప్పి ఓవెన్ సీరియస్ అయ్యాడు. అప్పుడే నేను వాళ్ళ మధ్య కలగ చేసుకుని ట్రెగనెస్ ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటారా అని అడిగా. అంతే, ఆ మాటకి ట్రెగనెస్ నాపై కోపడి నేను ఉండడం నీ కూడా ఇష్టం లేదా అని సీరియస్ అయ్యాడు. అలా కాదు సార్, మీరుంటానంటే రూమ్ రెడీ చేయాలి కదా, అందుకే అడిగానంతే అని చెప్పా. సర్లే, ఇక్కడ ఉంటే ఎలాగే గొడవలు జరిగితే ట్రెగనెస్ ఉండడులే, వెళ్ళిపోతాడు అని చెప్పి బ్రెండా నాతో చెప్పింది అని పాటర్ జరిగిందంతా హోమ్స్ వాళ్ళకి చెప్తుంది. అవును, రూమ్లో ఈ ఫైర్ ఎందుకు వేశారు, అది ఈ సీజన్లో అని హోమ్స్ పాటర్ని అడుగుతాడు. నిన్న నైట్ చల్లగా ఉండడంతో నేనే ఫైర్ వేయమన్నా అని ట్రెగనెస్ చెప్తాడు. మేము ఇక్కడే ఉన్నాం కదా, మాకేం అంత చల్లగా అనిపించలేదే అని వాట్సన్ అడుగుతాడు. నాకు బ్లడ్ డిజార్డర్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి చాలా చల్లగా ఉన్నట్టు ఫీల్ అవుతా, అందుకే ఫైర్ వేయమన్నా అని ట్రెగనెస్ చెప్తాడు. మీరు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళాక ఈ రూమ్ డోర్ని క్లోజ్ చేశారా అని హోమ్స్ పాటర్ని అడుగుతాడు. ఎస్ సార్, క్లోజ్ చేశాను. పొద్దున్నే రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి చూస్తే బ్రెండా చనిపోయింది, మిగిలిన ఇద్దరు చాలా వింతగా ఉన్నారు. ఆ వెంటనే నేను ఈ విషయం డాక్టర్కి చెప్పా, అదే జరిగింది అని పాటర్ చెప్తుంది. తర్వాత హోమ్స్ చనిపోయిన బ్రెండా డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తాడు. నాకెందుకో ఆ ట్రెగనెస్ ఏదో బ్లడ్ డిజార్డర్ అని చెప్పి మనకు అబద్ధం చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని వాట్సన్ హోమ్స్తో అంటాడు. ఓకే, అది చూద్దాం అని చెప్పి హోమ్స్ అంటాడు. హోమ్స్ బ్రెండా డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తుండగా ఆమె మెడలో ఏదో ఒక రింగ్ దొరుకుతుంది. ఇదేంటి రింగ్ మెడలో ఉంది అని చెప్పి వాట్సన్ అంటాడు. తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. హోమ్స్ ఈ కేసులో టైం లైన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాడు. కార్డ్స్ ఆడాక ట్రెగనెస్ అక్కడి నుంచి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ చూస్తే వాళ్ళ చైర్స్ వెనక్కి లాగినట్టుగా లేవు. సో ట్రెగనెస్ వెళ్ళాక వాళ్ళు మళ్ళీ చైర్ ముందుకు లాక్కొని కూర్చున్నారు. ఆ తర్వాత ఆ చైర్ నుంచి పైకి లేవలేదు. అంటే ట్రెగనెస్ వెళ్ళిన కొద్ది నిమిషాలకే వీళ్ళకి అలా జరిగింది. ఇందాక నేను ట్రెగనెస్ ఫుట్ ప్రింట్స్ని అబ్జర్వ్ చేశా, పెద్దగా ఆడ్గా ఏం లేదు. ఈ కేసులో మన దగ్గర ఉన్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఎవరో ఆ విండో బయట ఉన్నారని ట్రెగనెస్ మనకి చెప్పాడు. అది తప్ప మన దగ్గర ఎలాంటి క్లూ లేదు అని హోమ్స్ మాట్లాడుతూ ఈ కేసు గురించి ఆలోచిస్తాడు. ఎవరు ఆ రూమ్లోకి వెళ్లకుండా వాళ్ళందరూ అలా వింతగా ఎందుకు మారిపోయారు, బ్రెండా ఎందుకు చనిపోయింది, అసలు ఇదంతా ఎలా సాధ్యమవుద్ది అని వాట్సన్ అడుగుతాడు. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మీరేనా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అని అడుగుతాడు. అవును నేనే, మీరు డాక్టర్ లియోన్ కదా, నాకు తెలుసు, ఇన్ఫ్యాక్ట్ మీ గురించి నేను తెలుసుకున్నా అని హోమ్స్ చెప్తాడు. ఓకే, నా గురించి తెలుసుకుంది చాలు కానీ ఈ కేసులో కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అని డాక్టర్ లియోన్ హోమ్స్ని అడుగుతాడు. మీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని హోమ్స్ అడుగుతాడు.
చనిపోయిన ట్రెగ్నెస్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు కజిన్స్ అవుతారు. వాళ్ళకి ఇలా జరగడం బాధాకరం అని లియాన్ అంటాడు. నేను ఇక్కడి నుంచి ఆఫ్రికా వెళ్ళిపోయే టైంలో నాకు ఈ న్యూస్ తెలిసింది. ఆ వెంటనే నేను తిరిగి ఇక్కడికి వచ్చాను అని లియాన్ అంటాడు. సరే, ఇంతకీ ఈ విషయం మీకెలా తెలిసింది అని వాట్సన్ అడుగుతాడు. రౌండే టెలిగ్రామ్ ద్వారా నాకు ఈ విషయం చెప్పాడు అని లియాన్ అంటాడు. మీకు ఈ కేసులో ఎవరి మీదైనా అనుమానం ఉందా అని లియాన్ అడుగుతాడు. ఇంకా ఏం చెప్పలేను అని హోమ్స్ అంటాడు. అయితే టైం వేస్ట్ అనమాట అని చెప్పి డాక్టర్ లియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన దగ్గర సరైన స్టఫ్ లేకుండా ఈ కేసుని మనం ఇన్వెస్టిగేట్ చేయలేం. నువ్వు కాటేజ్కి వెళ్ళు, నేను కాసేపటి తర్వాత వస్తా అని చెప్పి హోమ్స్ అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని వాట్సన్ అడుగుతాడు. కంగారెందుకు, వచ్చాక చెప్తానులే అని చెప్పి హోమ్స్ అంటాడు. నెక్స్ట్ రోజు హోమ్స్ వాళ్ళ దగ్గరికి రౌండే కంగారుగా పరిగెట్టుకుంటూ వచ్చి మిస్టర్ ట్రెగ్నెస్ చనిపోయాడు అని చెప్తాడు. హోమ్స్ వాళ్ళు స్పాట్కి వెళ్తారు. వాట్సన్ ట్రెగ్నెస్ డెడ్ బాడీని చెక్ చేసి ఇతను చనిపోయి 3 hours అయ్యి ఉంటుంది. సేమ్ బ్రెండా ఎలా చనిపోయిందో అలాగే ఇతను చనిపోయాడు అని వాట్సన్ చెప్తాడు. ఇతను ఏదో భయంకరమైనది ఏదో చూసుండాలి అని వాట్సన్ అంటాడు. నా ఇంట్లో అంత భయంకరమైనది ఏముంటుంది, నేను తప్ప అని రౌండే అంటాడు. హోమ్స్ ఆ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేస్తాడు. ఈ విండోని ఎవరు తీశారు అని హోమ్స్ రౌండేని అడుగుతాడు. మా హౌస్ కీపర్ తీసింది అని అతను చెప్తాడు. ఆమెను పిలువు అని హోమ్స్ చెప్పగా ఆమెకి హెల్త్ బాగాలేకపోవడంతో లీవ్ తీసుకుంది అని రౌండే చెప్తాడు. తర్వాత అక్కడ మేడపైన ఏదో ఒక మట్టి లాంటిది దొరుకుతుంది హోమ్స్కి. హోమ్స్ అది అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత పోలీసులు అక్కడికి వస్తారు. హోమ్స్, మీ గురించి నాకు తెలుసు, మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే మేము ఈ కేసుని హ్యాండిల్ చేసుకుంటాం అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. తప్పకుండా వెళ్తాం. మేడపైన మెట్ల దగ్గర ఉన్న మట్టిని అలాగే ఆ టేబుల్ పై ఉన్న ఆ ల్యాంప్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని ఆ ఆఫీసర్కి చెప్పు అని చెప్పి హోమ్స్ రౌండేతో అంటాడు. తర్వాత హోమ్స్ ఒక ల్యాంప్ కొనుక్కొని ఆ కాటేజ్ దగ్గరికి వస్తాడు. ఏంటిది, ఎందుకు తెచ్చావు అని వాట్సన్ అడుగుతాడు. అవును, ఇలాంటి ల్యాంప్ని నేను ఇందాక రౌండే ఇంటి దగ్గర చూశాను, ట్రెగ్నెస్ క్రైమ్ సీన్ దగ్గర. అదే తెచ్చావా ఏంటి అని వాట్సన్ అడుగుతాడు. కాదు, అలాంటి ల్యాంపే కొన్నాను. ఇంతకు ముందు చనిపోయిన బ్రెండా కేసులో ఇప్పుడు చనిపోయిన ట్రెగ్నెస్ కేసులో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసా? అది ఆ రూమ్లో ఉన్న అట్మాస్ఫియర్. నీకు గుర్తుంటే బ్రెండా చనిపోయిందని ఆ డాక్టర్ చెప్పే టైంలో ఆ డాక్టర్ కూడా కాసేపు స్పృహ కోల్పోయాడు. ట్రెగ్నెస్ అతనికి హెల్ప్ చేశాడని అప్పుడు మనకు చెప్పాడు కదా, అది అక్కడున్న అట్మాస్ఫియర్ వల్లే. ఈరోజు రౌండే ఇంట్లో ఉన్న ఆ హౌస్ కీపర్ కూడా హెల్త్ బాగాలేదని లీవ్ తీసుకుంది. ఎందుకంటే ఆమె మొదటగా ట్రెగ్నెస్ రూమ్లోకి వెళ్ళి అతను చనిపోయాడని తెలుసుకున్నది. సో ఆ రూమ్లో ఉన్న అట్మాస్ఫియర్ వల్లే ఆమె హెల్త్ కూడా పాడైంది. బ్రెండా చనిపోయే టైంలో ఆ రూమ్లో ఫైర్ ఉంది. ట్రెగ్నెస్ చనిపోయే టైంలో అతని టేబుల్ పైన ఇలాంటి ల్యాంప్ ఉంది. సరే, ఫైర్ అంటే ట్రెగ్నెస్కి అవసరం కాబట్టి వేశారనుకుందాం. మరి ల్యాంప్ని ఎవరు వెలిగించారు? అది కూడా డే లైట్లో. బ్రెండా ఆ ఫైర్కి దగ్గరగా కూర్చోవడం వల్లే ఆమె చనిపోయింది. ఆమె బ్రదర్స్ ఇద్దరు కొంచెం దూరంగా ఉండడం వల్ల వాళ్ళు చనిపోలేదు. ట్రెగ్నెస్ కూడా అంతే. అతను ఈ ల్యాంప్కి దగ్గరగా ఉండడం వల్లే అతను చనిపోయాడు. సో ఏదో పాయిజనస్ కెమికల్ స్మోక్ వల్లే వీళ్ళందరికీ ఇలా జరిగింది. ఇందాక ట్రెగ్నెస్ టేబుల్ దగ్గర ఉన్న ల్యాంప్ పై ఉన్న కొంత యాషెస్ని కలెక్ట్ చేశా. వాటిని ఇప్పుడు టెస్ట్ చేయాలి. అలాంటి పాయిజనస్ గ్యాస్ కనుక ఇప్పుడు ఈ ల్యాంప్ దగ్గర వస్తే మనం అనుకున్నది రైటే అని కన్ఫర్మ్ అవుద్ది అని హోమ్స్ అంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఆ పాయిజనస్ స్మోక్ వచ్చేలాగా చేస్తావా అని వాట్సన్ అడుగుతాడు. నీకు భయంగా ఉంటే బయటికి వెళ్ళిపో అని హోమ్స్ అంటాడు. సర్లే ఉంటాను అని చెప్పి వాట్సన్ అంటాడు. హోమ్స్ ఆ యాషెస్ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. హోమ్స్ ఆ ల్యాంప్కి దగ్గరగా కూర్చుంటాడు. వాట్సన్ని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి డోర్ దగ్గర కూర్చోమంటాడు. తర్వాత ఫైర్ వెలిగిస్తాడు. తర్వాత ఆ స్మోక్కి హోమ్స్కి ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. దాంతో హోమ్స్ వింతగా ప్రవర్తిస్తాడు. వాట్సన్ ఆ డోర్ దగ్గరగా కూర్చోవడంతో అతనిపై ఆ స్మోక్ ఎఫెక్ట్ పడదు. హోమ్స్ వింతగా ప్రవర్తిస్తుంటే వాట్సన్ హోమ్స్ని కొట్టి అతనికి స్పృహ వచ్చేలా చేస్తాడు. వాట్సన్, మనం అనుకున్నది రైటే, ఆ పాయిజనస్ స్మోక్ వల్లే వాళ్ళు చనిపోయారు అని హోమ్స్ అంటాడు. ఓన్లే పెద్ద ఘనకార్యమే చేసావు. ఇంతకీ వాళ్ళు ఎలా చనిపోయారో తెలిసింది, ఇంకా వాళ్ళని ఎవరు చంపారో తెలుసుకోవాలి అని వాట్సన్ అంటాడు. అవసరం లేదు, ఎవరు చంపారో నాకు తెలుసు అని హోమ్స్ అంటాడు. అంతలో హోమ్స్ ఇంటి డోర్ని ఎవరో కొడతారు. అదిగో హంతకుడు వచ్చాడు, వెళ్ళి డోర్ తీ అని చెప్పి హోమ్స్ అంటాడు. వాట్సన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఆ వ్యక్తి లోపలికి వస్తాడు. గంట క్రితం మీరు నాకు పంపిన నోట్ చూశాను, మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ హత్యలు చేయలేదు అని అతను అంటాడు. సరే కూర్చోండి, నాకు తెలిసిన ఈ కేస్ డీటెయిల్స్ మీకు చెప్తా, అప్పుడు కూడా మీరు ఇదే ఆన్సర్ చెప్పండి చూద్దాం డాక్టర్ లియాన్ అని హోమ్స్ అంటాడు. మీరు ఆఫ్రికాకి వెళ్లే టైంలో మీకు రౌండే నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని? ట్రెగ్నెస్ ఫ్యామిలీలో బ్రెండా చనిపోయిందని. దాంతో మీరు మీ ఆఫ్రికా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ వెనక్కి తిరిగి వచ్చారు. ఇంతకీ మీరే హత్యలు చేశారని నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఆ రోజు మీరు నన్ను కలిసి ఈ కేసు గురించి అడిగి టైం వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు కదా. కానీ ఆ తర్వాత నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మీ వెనకాతలే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చా. మీరు మీ ఇంటికి వెళ్లకుండా ట్రెగ్నెస్ ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ అటు ఇటు కాసేపు తిరిగారు. అదంతా నేను గమనించా. నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు అతని ఇంటికి వెళ్ళారు. అదంతా నేను గమనించా అని హోమ్స్ చెప్తాడు.
అబద్ధం, నేను వెనక ముందు చూసుకుంటూ వచ్చా. ఆ టైంలో మీరు నన్ను ఫాలో చేయలేదు అని డాక్టర్ లియాన్ అంటాడు. అంటే మీరు ట్రెగనస్ ఇంటికి వెళ్ళడం నిజమేగా? అయినా ఎప్పుడూ ముందు వెనకే కాదు, అప్పుడప్పుడు పక్కకు కూడా చూడాలి అని హోమ్స్ అంటాడు. నెక్స్ట్ రోజు మీరు ట్రెగనస్ ఇంటికి వెళ్ళి అతని విండో పైన రాయితో కొట్టారు. అప్పుడే ట్రెగనస్ మిమ్మల్ని చూసి ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి అని అడిగాడు. మీరు తనతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. హౌస్ కీపర్ ఇంకా రాలేదు, కీస్ ఆమె దగ్గర ఉన్నాయని ట్రెగనస్ చెప్పాడు. కానీ మీరు అతనితో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పడంతో ట్రెగనస్ ఒక విండో డోర్ ఓపెన్ చేసి మిమ్మల్ని లోపలికి రానిచ్చాడు. మీరు అతనితో కాసేపు మాట్లాడి బయటికి వచ్చేశారు. తర్వాత కాసేపటికే ట్రెగనస్ చనిపోయాడు. ఎగ్జాక్ట్గా అదే కదా జరిగింది అని హోమ్స్ అడుగుతాడు. డాక్టర్ లియాన్కి కోపం వచ్చి అక్కడున్న టేబుల్ ఎత్తి పడేస్తాడు. ఈ రింగ్ని బ్రెండాకి ఇచ్చింది మీరేగా అని హోమ్స్ అడుగుతాడు. అవును, నేనే ఆమెకిచ్చా. ఇప్పుడు ఒప్పుకున్నారు, రండి కూర్చోండి, ఇంక మిగిలిన స్టోరీ మీరే చెప్పాలి అని హోమ్స్ అంటాడు. నేను బ్రెండా చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాం, కానీ మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అప్పటికే మ్యారేజ్ అయ్యింది. కానీ కొన్ని రూల్స్ వల్ల నేను నా వైఫ్కి డైవర్స్ ఇవ్వడానికి వీలు కాలేదు. నా కోసం పాపం బ్రెండా చాలా ఏళ్ళు వెయిట్ చేసింది. నేను కూడా ఆమె కోసం ఉన్నా. రౌండ్ డేకి మా విషయం తెలుసు, అందుకే నాకు టెలిగ్రామ్ ద్వారా బ్రెండా చనిపోయిందని కబురు పంపాడు. బ్రెండా తన ఫ్యామిలీ విషయాలన్నీ నాకు చెప్పేది. నాకు వాళ్ళ బ్రదర్స్ పైన ఎటువంటి కోపం లేదు. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ ట్రెగనస్ని 2-3 సార్లు నేను కలుసుకున్నా. ఒకరోజు అతను మా ఇంటికి వచ్చాడు. నా ఇంట్లో చాలా రకాల కెమికల్స్ పౌడర్స్ ఉండేవి. అందులో ఆఫ్రికా నుంచి తెచ్చిన ఈ పాయిజనస్ పౌడర్ కూడా ఉన్నది. ఆ పౌడర్ని కనుక ఫైర్లో వేస్తే ఒక స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ని పీలిస్తే వెంటనే చనిపోతారు. సో దానివల్ల చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడని కనిపెట్టడం అంత ఈజీ కాదు. ఆ విషయాల గురించే అప్పుడు నేను ట్రెగనస్కి చెప్పా. ఆ టైంలో నాకేం తెలుసు ట్రెగనస్ మైండ్లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో అని. కొద్ది రోజుల తర్వాత నా ఇంట్లో ఉన్న ఒక డోర్ని ఎవరో పగలగొట్టారు. మేబీ దొంగలు వచ్చారేమో అనుకుని అంతా చెక్ చేసుకున్నా. ఇంట్లో ఏం పోలేదు. సో కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. రౌండ్ డే టెలిగ్రామ్ పంపాక బ్రెండాకి వాళ్ళ బ్రదర్స్కి అలా జరగడానికి కారణం నా దగ్గర ఉన్న ఆ పాయిజనస్ పౌడరే అని నాకు తెలిసింది. ఆ పాయిజనస్ పౌడర్ గురించి నాకు మిస్టర్ ట్రెగనస్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. సో మిస్టర్ ట్రెగనస్సే ఆ రోజు నా ఇంట్లోకి చొరబడి ఆ పౌడర్ని దొంగిలించాడని అర్థమైంది. ట్రెగనస్కి వాళ్ళ బ్రదర్స్కి ఆస్తి గొడవలు ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఆ ఆస్తి గొడవల వల్లే అదివాడే బ్రెండాని చంపాడు. వాళ్ళ బ్రదర్స్కి పిచ్చెక్కేలా చేశాడు. బ్రెండాని చంపడంతో నాకు అతనిపై కోపం వచ్చింది. దాంతో అతనిపై పగ తీర్చుకోవాలి అనుకున్నా. వాడింటికి వెళ్ళా. వాడిని తిట్టి తర్వాత ఆ పాయిజనస్ పౌడర్ని వాడి వాడిని చంపేశా. అదే జరిగింది. వాడు అన్యాయంగా నా లవర్ని చంపేశాడు, నేను వాడిని చంపేశా. అంతేగాని నేనెక్కడ అన్యాయం చేయలేదు అని డాక్టర్ లియాన్ అంటాడు. మీరు కావాలంటే నన్ను పోలీసులకు పట్టించొచ్చు, నాకు మీ పైన ఎటువంటి కోపం లేదు, రాదు కూడా అని డాక్టర్ లియాన్ అంటాడు. నాకు పట్టించాలనే ఉంది, కానీ ఈ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఈ కేసుకు దూరంగా ఉండమని మా పని మమ్మల్ని చూసుకోమన్నాడు. సో చూద్దాం, ఆ పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారేమో. నేనైతే వాళ్ళకేం చెప్పను. మీరు ఆఫ్రికా వెళ్తా అంటున్నారు కదా, మీరు మీ ప్లాన్స్లో ఉండండి అని హోమ్స్ అంటాడు. దాంతో హోమ్స్ డాక్టర్ లియాన్ని వదిలేస్తాడనమాట. డాక్టర్ లియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం కరెక్టేనా అని వాట్సన్ హోమ్స్ని అడుగుతాడు. నీ లవర్ని ఎవరైనా చంపేస్తే నువ్వేం చేస్తావు? ఒకవేళ నాకే కనుక లవర్ ఉంటే, అఫ్కోర్స్ నేను ఎవరిని లవ్ చేయను అనుకో, ఒకవేళ ఉంటే నేను అలాగే చేస్తా. సో అందుకనే డాక్టర్ లియాన్ని వదిలేశాను. అయినా ఇప్పుడు నేను హాలిడేస్లో ఉన్నాను కదా, ఈ కేసుల గురించి నాకెందుకు అని చెప్పి హోమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో షెర్లాక్ హోమ్స్ సీక్రెట్గా మరొక కేసుని సాల్వ్ చేస్తాడనమాట. అది షెర్లాక్ హోమ్స్ ది డెవిల్స్ ఫుట్ కేస్ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.